వారిద్దరు ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మరొకరు కార్పొరేటర్ పంచారెడ్డి సురేష్. అది కవిత బీఆర్ఎస్లో ఉన్నప్పటి పరిస్థితి. గతంలోకి ఒక్కసారి వెళ్తే కవిత నిజామాబాద్ అప్పట్లో వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నుండి మంత్రులు, నామినేటెడ్ పోస్టులో ఉన్నవారు, చివరికి కార్పొరేటర్లు సైతం ఆమె వెనకే ఉంటూ ఆమె మెప్పు కోసం ప్రయత్నించేవారు. ఇది గతం. అంటే కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్న సమయంలో. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పంచారెడ్డి సురేష్ సతీమణి అనిత పార్టీ బీజేపీ కల్వకుంట్ల కవితకు భద్రశత్రువైన పార్టీ అయినప్పటికీ మానవత్వంతో సురేష్ ఇటీవల మృతి చెందారని ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీలో చేరారు పంచారెడ్డి సురేష్, అనిత. ఆ తర్వాత ఆమె కార్పొరేటర్గా కూడా గెలిచి విజయం సాధించారు. ఆమె విజయం సాధించిన కొద్ది నెలల్లోనే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పంచారెడ్డి సురేష్ గుండెపోటుతో మరణించారు. దీంతో వారి కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అయితే ఇక్కడే అసలు బాధ. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న సురేష్ బీజేపీ నుండి ఆమె భార్యకు టికెట్ రావడం, గెలుపొందడం అంతా చకచకా గడిచిపోయాయి. ఆ తర్వాత ఆ కుటుంబంలో తీవ్ర సంతోషం ఏర్పడింది. ఇదంతా ఒకే ఎత్తు. ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడకూడదు, కానీ మాట్లాడక తప్పని పరిస్థితి. ఇక ఆడవారి కష్టాలు, బాధలు మరో ఆడదానికే తెలుసు అని నిరూపించింది టీఆర్ఎస్ నుండి నిష్క్రమించి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు సురేష్ మరణించిన వార్త తెలియగానే శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆమెకు శ్రీరామనవమి సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్కు వచ్చారు. అయితే అంతకుముందు రాత్రి గురువారం రాత్రి నిజామాబాద్కు ఆమె చేరుకున్న ఆమె హుటాహుటిన సురేష్ ఇంటికి వెళ్లి వారి సతీమణి కార్పొరేటర్ను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. అంతేకాక సురేష్ పిల్లలకు, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు కవిత. కష్టాల్లో, బాధలో ఉన్న వారిని ఓదార్చడానికి పార్టీలు, రాజకీయాల్లో ముఖ్యం కాదని నిరూపించింది మనసున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ముద్దలెట్టిన కొడుకు గోడపటం ఆయనా, సెయ్యి పట్టి నడిసిన కొడుకు సీకటి పోలైపోయేనా, గుండెలెక్కి ఆడిన కొడుకు గురుతు సెరిగిపోయేనా, కండ్ల ముందు కదిలిన కొడుకు కానరకుండాయనా, మాయదారి ప్రేమే వాన్ని మట్టు పెట్టెనా, మళ్ళీ రాని లోకాలకు సాగనంపెనా, ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా, కొన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోతనిచ్చినవా, ఎన్ని కొండలుండే జంగమ ఎంట తీసుకెళ్ళినవా, ఎంట ఉందు మయ్యా సామి మమ్ము మర్చిపోయినవా.